సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెక్నికల్ స్టార్ తెలంగాణ. ఫ్రెండ్స్, మీ నా ఛానల్లో కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాంతోపాటు బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఎందుకంటే ఇంపార్టెంట్ వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. సో అందరికంటే ముందు మీరు నా వీడియోస్ని చూడొచ్చు అనమాట. సో ఇవాళ నేను కెమెరా ముందుకు రావడం కారణం ఏంటంటే, సో నా యొక్క ఛానల్లో మన యొక్క ఛానల్లో సో మీ వల్ల, మీ యొక్క అభిమానం వల్ల సో మన యొక్క ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేసుకోండి. సో ఈరోజు స్పెషల్ వీడియో చేస్తున్నాను. సో చాలామందికి డౌట్ ఉంది, ఇంప్రూవ్మెంట్స్ అండ్ సప్లిమెంటరీ జరుగుతుందా జరగదు అని. సో దాని మీద నేను డౌట్ క్లారిఫై చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఎందుకంటే ఇప్పుడు 1K సబ్స్క్రైబర్స్ అయిపోతే టోటల్గా నేను వీడియోస్ చేస్తాను, ఫేస్ క్యామ్ వీడియోస్. సో చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు ఒక మ్యాక్సిమం టూ పాయింట్స్లో ఈ టాపిక్ని ఎండ్ చేసేద్దాం. సో మీ యొక్క డౌట్ అనేది క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు చూసుకోండి, 10th ఎగ్జామ్స్ అనేవి జరగలేదు ముందు నుంచి. సో 2 ఎగ్జామ్స్ జరిగాయి. దాని తర్వాత ఈ COVID-19 అనేది రావడం జరిగింది. సో దానివల్ల ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ అయ్యాయి. దాని తర్వాత గవర్నమెంట్ అనేది 10th పిల్లలకి పాస్ చేయడం జరిగింది. సో మీ ఎగ్జామ్స్ అయిపోయి, మీ పేపర్ వాల్యుయేషన్స్ అయిపోయి, సో మీకు రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్లో మ్యాక్సిమం 65% పాస్ అయ్యారు, మిగతా అంతా ఫెయిల్ అయ్యారు. సో దాన్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కేసెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతున్నాయి స్టేట్లో. సో ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సో సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ జరగొద్దని చాలా లెక్చరర్స్, సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉండొద్దని చాలామంది లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు అప్పీల్ చేశారనమాట. సో జరగొద్దని, సో పెట్టొద్దని గవర్నమెంట్కి అప్పీల్ చేశారు. సో అవి ఇప్పుడు జరగవు అనమాట. చూద్దాం. సో మీరైతే మీ ప్రిపరేషన్లు ఉండండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, లాక్డౌన్ అనేది అన్లాక్ అవుతున్నాయి ప్రతి దగ్గర. సో ఇప్పుడు లాక్డౌన్ అయ్యే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎంసెట్ అండ్ ఇంకా చాలా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఎగ్జామ్ని కూడా ఇలా పోస్ట్పోన్ చేయకుండా స్టూడెంట్ అందరినీ పాస్ చేయండి అనేసి మన లెక్చరర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టారనమాట అప్పీల్. సో కోర్ట్కి చూద్దాం మనకు కోర్ట్ అనేది ఏం చెప్తారో, సో మన గవర్నమెంట్ అనేది ఏం చెప్తుందో. సో దాన్ని చూసి మనం అనేది ఒక డిసిజన్లకి రాగానే మనకు ప్రెస్ నోట్ అనేది రిలీజ్ అవుతుంది పర్టికులర్గా. సో నేను చెప్తాను. సో ఇప్పుడు మ్యాక్సిమంగా 70% అయితే మేబీ జరగకపోవచ్చు. కానీ అలా చెప్పాను కాబట్టి మీరు ప్రిపేర్ కాకుండా ఉండకండి. సో ప్రిపేర్ అవ్వండి. సో మీ అంతలో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అండ్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కూడా నేను చెప్తాను. సో ఎందుకని ఇన్ఫామ్ చేద్దామని వచ్చా. అండ్ ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో